హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. మోందా తుఫాను మిగిల్చిన నష్టం నుంచి కోలుకోకముందే మరో తుఫాను దూసుకొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. చలిగాలుల తీవ్రత పెరిగింది. ఇదే సమయంలో వాతావరణ శాఖ తాజా అంచనాలను వెల్లడించింది. గిరిజన ప్రాంతాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 10 రోజులు చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. వాతావరణ శాఖ మరో తుఫాను పైన అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలు బలపడేందుకు అనువుగా పరిస్థితులు మారనున్నాయి. ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం లేదా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫానుగా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనా వేశారు. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు. దీనికంటే ముందుగా మరో 4-5 రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఒకటి ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసి ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దక్షిణ భారతం పైకి చలిగాలులు వీస్తుండటంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో చలి తీవ్రత పెరిగినట్లు వెల్లడించారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా తెలంగాణకు ఆనుకుని ఉన్న మధ్య కోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. జి మాడుగులలో 11.6, వజ్రకరూరులో 11.8, అనంతపురంలో 15.5, ఆరోగ్యవరంలో 16, నందిగామ, జంగమహేశ్వరపురంలో 17.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయువ్య మధ్య ఉత్తర భారతంలో కొనసాగుతున్న చలి ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల చలిగాలులు కొనసాగుతున్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. తుఫాను అవకాశం పైన వాతావరణ శాఖ తాజా అంచనాలతో అధికారిక యంత్రాంగం తుఫాను కదలికలపైన అప్రమత్తమైంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.